హలో ట్రైనీలు, ఈరోజు మనం కోర్సు నిర్మాణం మరియు సిలబస్ విశ్లేషణ గురించి నేర్చుకోబోతున్నాము. ఈ వీడియో యొక్క లక్ష్యాలు, ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. కంటెంట్ గురించి తప్పక తెలుసుకోగల పరిజ్ఞానాన్ని పేర్కొనండి. 2. పాఠ్య ప్రణాళిక, సిలబస్, పాఠం మధ్య సంబంధాన్ని నిర్వచించడం. 3. సిలబస్ విశ్లేషణ యొక్క ప్రాముఖ్యతను పేర్కొనండి. ఇప్పుడు ప్రారంభిద్దాం. ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు. ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ఇదెంతో అవసరం. ఇది లేకుండా ఒక పని మొదలుపెట్టడం చాలా కష్టమైన విషయం. మీరసలేం తెలుసుకోవాలి? దీన్నే మీరు ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇదే ట్రైనీస్ వాళ్ల పనిని సులభంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏం తెలుసుకోగలం? ఇది ఎందుకు ముఖ్యమైన పాయింట్ అయిందంటే, అప్పుడే ట్రైనీస్ అన్నిటినీ అప్డేట్ చేయగలరు. దీని ద్వారా ఎఫిషియన్సీ ఇంకా ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. సెక్షన్ 1. సిలబస్. సిలబస్ అనేది మామూలుగా ఒక కోర్సుని మొదలుపెట్టినప్పుడు చదవవలసిన విషయాలు ప్రణాళిక అవుతుంది. ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ సహాయంతో సిలబస్ని కొలాబరేట్ చేస్తున్నారు. దాన్నే సిలబస్ అంటారు. దాన్నే తయారు చెయ్యాలి. ఈ సిలబస్ ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్కి అవసరమైన నాలెడ్జ్ దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ కోర్సుని 3 భాగాలుగా విభజించారు. సెక్షన్ 2. పార్ట్స్ ఆఫ్ సిలబస్. మొదటి భాగం ట్రైనీస్ ఫండమెంటల్ ట్రైనింగ్ కోర్సులో పాల్గొనాలి. అంటే తక్కువ సమయంలో కనీసం బేసిక్ కోర్సైనా వాళ్లు నేర్చుకోవాలి. రెండవది అడిక్వేట్ డిగ్రీ ఆఫ్ స్కిల్స్ అని అంటారు. ట్రైనీస్ అందరూ స్పెషల్గా వాళ్ల స్కిల్స్ మీద, టాలెంట్ మీద దృష్టి పెట్టాలి. మూడవది కోర్సు యొక్క ఈ భాగంలో ప్రాక్టికల్ ట్రైనింగ్, అలాగే అనుభవం ద్వారా నేర్చుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. ట్రైనీస్కి ప్రాక్టికల్ ట్రైనింగ్నిస్తారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం దీనిమీద గడపాలి. అక్కడ ఇన్స్ట్రక్టర్ వాళ్లతోనే ఉంటూ వాళ్లని గైడ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ వాళ్ల ట్రైనింగ్ పీరియడ్లో 1/6 ఆఫ్ ది ట్రైనింగ్ పీరియడ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. సెక్షన్ 3. కరిక్యులం. ఇది ఒక కోర్స్ ఆఫ్ స్టడీ. స్థలం, ఎక్విప్మెంట్స్, తర్వాత ఆ గోల్ని పొందడానికి అవసరమైన ప్లానింగ్, ఎక్స్పెక్టేషన్, టూల్స్, నేర్చుకునే విధానాన్ని అది డిస్క్రైబ్ చేసి చెబుతుంది. ఇది ప్లాన్ చెయ్యబడిన ఫ్రేమ్వర్క్ థియరీ లేదా పాస్ట్ అండ్ ప్రెజెంట్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అని కూడా చెప్పొచ్చు. దీన్ని ప్లాన్ చేసే చేస్తారు. ఇందులో ట్రైనీ మరియు ఇన్స్ట్రక్టర్ యొక్క సౌకర్యం కోసం కంప్లీట్ అకాడమిక్ ఇయర్లో అన్ని యాక్టివిటీస్ని అరేంజ్ చేసి ఇస్తారు. అవసరమైన సౌకర్యాల్ని మనకి అందిస్తారు. సెక్షన్ 4. సిలబస్ని ఎనాలిసిస్ చేయడం అనేది ఎంతో అవసరం. అనవసరమైన ఇన్ఫర్మేషన్ని తొలగించడానికి, పనికి అవసరమైన విషయాల్ని మాత్రం గమనించడం, సులభమైన మార్గంలో కష్టమైన విషయాల్ని నేర్పించడం, ఇన్స్ట్రుమెంటల్ మెటీరియల్స్ని రెడీ చేయడం, సరైన మార్గంలో నేర్పించడం జరుగుతాయి. సెక్షన్ 5. సిలబస్ ఎనాలిసిస్. ఒక సిలబస్ని ఎనాలిసిస్ చేయడం ముఖ్యం. ఏ పాఠాన్ని నేర్పించాలి, ఎప్పుడు నేర్పించాలి, ఎంత నేర్పించాలి, ఇటువంటి సిలబస్ని మీరు విభజించి పెట్టుకోవాలి. ఇది ముఖ్యమైన పాయింట్. సిలబస్పై శిక్షకుల విశ్లేషణ ఖచ్చితంగా అవసరం. దీనివల్ల నేర్పించడం ఇంకా చదువుతున్న విషయము ఒక స్థాయి వరకు సులభంగా అర్థమవుతుంది. ఎప్పుడూ మీరు బేసిక్ నుంచే మొదలుపెట్టాలి. పైగా అది స్ట్రెయిట్గానూ ఉండాలి. ఆ తర్వాతే కష్టమైన వాటిని టచ్ చెయ్యాలి. చిన్నదాని నుంచే పెద్దది సృష్టింపబడుతుంది. కాబట్టి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళని ప్రతిభావంతుల్ని చెయ్యటం, వాళ్ళకి పార్ట్ బై పార్ట్ అర్థమయ్యేట్టుగా చెప్పడమే మంచిది. నేర్పించే మెథడ్ ఈజీగా మీరు మొదలుపెట్టి ఛాలెంజింగ్గా ఉండేటట్టుగా నేర్పించడం అవసరమవుతుంది. మామూలుగా మొదలుపెట్టి ఛాలెంజ్ వైపుకి ముందుకు సాగాలి. ఈ లాజికల్ అప్రోచే నేర్పించడానికి సరైన మార్గం. ట్రేడ్ యొక్క బోధనాంశాలను భాగాలుగా విభజించి క్రమపద్ధతిలో పొందుపరచడాన్ని ఎనాలిసిస్ అని అంటారు. సెక్షన్ 6. మెథడ్ ఆఫ్ సిలబస్ ఎనాలిసిస్. ఒక సిలబస్ని మీరు ఎన్నో విధాలుగా వర్ణించొచ్చు. ఇప్పుడు దీన్నెలా అర్థం చేసుకోవాలి? అది తెలుసుకోవాలంటే ట్రైనింగ్ యొక్క ఉద్దేశమేమిటి అనే విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఏ. జాబ్ ఎనాలిసిస్ మెథడ్. ఒకవేళ మనం ఎవరికైనా ఒక ముఖ్యమైన పనిని నేర్పించాలి అనుకుంటే కనుక, మనం ఈ స్మాలర్ స్కిల్ యాక్షన్ని సులభంగా చేపట్టొచ్చు. అంటే సబ్జెక్ట్ని చిన్న చిన్న పార్ట్స్గా నేర్పించొచ్చు, లేదా సబ్జెక్ట్ని విభజించొచ్చు. దాన్ని ఈజీగా మొదలుపెట్టి
కష్టమైన స్టేజ్కి తీసుకువెళ్లటం, సబ్జెక్ట్ని స్పెషల్గా అర్థమయ్యేట్టు చేయటం. వర్క్ జాబ్ అనేది మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ జాబ్ అంటే పూర్తి చెయ్యాల్సిన పని, లేదా మీకప్పచెప్పిన పనిని పూర్తి చెయ్యాలి, లేదా మీరు చేస్తున్న పనికి మీకు సాలరీ లభించాలి, లేదా మీకు పేరోల్ జాబ్ వస్తుంది. బి. స్కిల్ అనాలిసిస్ మెథడ్. తరువాత మెథడ్ ఏమిటంటే, ఒక మంచి పనికి అవసరమైన స్కిల్ దాన్ని డెవలప్ చెయ్యాలి. దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో వాళ్ళకి ఈజీగా మొదలుపెట్టి అర్థమయ్యేట్టుగా చెయ్యాలి. ఆ తర్వాత మంచి యాక్టివిటీస్ని సెలెక్ట్ చెయ్యాలి. ఆ యాక్టివిటీస్ ట్రైనీస్కి పూర్తిగా అర్థమవ్వాలి. గుర్తుంచుకోండి, ఇది జాబ్ ఆపర్చునిటీకి మాత్రమే కాదు, నేర్చుకునేవాడు ఎలా నేర్చుకుంటున్నాడు, మెథడ్ని ఎలా ఇంప్రూవ్ చేస్తున్నాడని కూడా మనం గమనించాలి. నేర్చుకునేవాడికి ఏ విధంగా ఇంపాక్ట్నిస్తోంది అని కూడా మనం తెలుసుకోవాలి. నేర్చుకునేవాడు దాన్నెలా అర్థం చేసుకుంటున్నాడని కూడా తెలుసుకోవాలి. స్టెప్స్ ఫర్ అనలైజింగ్ ద గివెన్ సిలబస్. సిలబస్ని బాగా చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మీరే స్వయంగా మీ చేత్తో లిస్టుని తయారు చెయ్యాలి. ప్రాక్టికల్గా మీరు నేర్చుకునే వాటిని ఒక లిస్ట్లో రాసి మీరు ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి. టాపిక్ని మీరు సింపుల్ నుంచి కాంప్లెక్స్ చెయ్యాలి. వాటిని మాడ్యూల్స్ అండ్ యూనిట్స్గా డివైడ్ చెయ్యాలి. ఒక సిలబస్ని పూర్తి చేయడానికి ఎంతసేపు పడుతుందని మీరు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. ప్రతి యాక్టివిటీకి ఎంత సమయం అవసరమో ఆ సమయాన్ని కేటాయించాలి. మాస్టర్ స్కెడ్యూల్ని మీరు తయారు చెయ్యాలి. టైం టేబుల్, మంత్లీ స్కెడ్యూల్ ఇంకా వీక్లీ స్కెడ్యూల్ని సిద్ధం చెయ్యాలి. ప్రతి లెసన్కి అవసరమైన మెటీరియల్స్ని రెడీ చెయ్యాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ సిలబస్ అనాలిసిస్. సిలబస్ని మీరు అనలైజ్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్టర్ కన్ఫ్యూజ్ అవుతారు. ఏం నేర్పించాలో అర్థం కాదు. తర్వాత ఇన్ఫర్మేషన్ని సిద్ధం చేస్తారు. ఆ తర్వాత చక్కగా ప్రిపేర్ అవుతారు. ట్రైనింగ్ మెటీరియల్స్ని మీరు మొదట్లోనే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మీకు ఇచ్చిన టైంలోగా మీరు పూర్తి చెయ్యాలి. టీచింగ్ యాక్టివిటీస్ గురించి ట్రైనీస్కి తెలుసుండాలి. వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరగాలి. ఇది వాళ్ళ మానసిక పరిస్థితిని స్టడీగా ఉంచుతుంది. అప్పుడే వాళ్ళ విషయాల్ని అర్థం చేసుకోగలరు. ఈ విధంగానే టీచింగ్ యాక్టివిటీ కరెక్ట్ మార్గంలో వెళ్తుంది. ఇది కోర్స్ గురించి తెలుసుకోవడానికి, దాని ఉద్దేశాల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బ్రేకప్ సిలబస్. కోర్సుని బాగా చదివిన తర్వాత సమయానికి తగ్గట్టుగా, అలాగే వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళ అవసరమైన మాడ్యూల్స్ని సిద్ధం చేస్తారు. స్కెడ్యూల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఒక మంచి ప్లాన్. అది ట్రేడ్ బుక్లో ఇవ్వబడిన ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ని ఆధారంగా తీసుకుని డైలీ యాక్టివిటీస్ని రాస్తారు. ఈ ప్లాన్ ప్రకారం 26 వారాలు, అందులో వారానికి 5 రోజులే పనిచేస్తారు. ట్రైనర్స్ ఒక పర్టిక్యులర్ విషయంలో ఎంతో స్మార్ట్గా ఉండి దాన్నింకా బాగా తెలుసుకోవడానికి ట్రైనర్ ఆ ముఖ్యమైన విషయం మీద తన టాలెంట్ మొత్తాన్ని చూపించాలి. ఆయన తన థియరిటికల్ నాలెడ్జ్ని అక్కడ ఉపయోగించాలి. ఇన్స్ట్రక్టర్స్ సిలబస్ని అనాలిసిస్ చేస్తారు. ఈజీగా మొదలుపెట్టి కష్టమైన విషయాన్ని టచ్ చేస్తారు. ప్రాక్టికల్గా డీటెయిల్డ్గా నేర్పించడానికి సహాయపడతారు. సిలబస్ని స్ప్లిట్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్టర్స్ ప్రతి లెసన్ని డీటెయిల్డ్గా రాసి మంచి టిప్స్ని ఇంకా ముఖ్యమైన పాయింట్స్ని రాసుకుంటారు. అమలు చేసే విధానంలో ప్రతి విషయాన్ని చక్కగా ప్లాన్ చేస్తారు. పిక్చర్స్ ద్వారా ఇవ్వబడే ప్రెజెంటేషన్. ఇన్స్ట్రక్టర్స్ ట్రైనీస్కి ఇస్తున్న నోట్స్ అన్నీ లెసన్ ప్లాన్తో పాటు ఉపయోగపడతాయి. వీటితో టీచింగ్ ఎయిడ్స్ ఉంటే ఇంకా మంచిది. ఒకటి సెలెక్ట్ చెయ్యండి, లేదా లెసన్ నేర్పించేటప్పుడు అప్రోప్రియేట్ టీచింగ్ ఎయిడ్ని మీ పక్కనే పెట్టుకోండి. సరే, ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసి చూద్దాం. కోర్సుని కన్స్ట్రక్ట్ చేయటం, సిలబస్ని తెలుసుకోవడం కోసం ట్రైనింగ్ సెషన్ జరుగుతోంది. సిలబస్ యొక్క పార్ట్స్, కరికులం ఇంకా సిలబస్ యొక్క ఇంపార్టెన్స్ని అనాలిసిస్ చేస్తుంది. ఇటువంటి మెథడ్ జాబ్ అండ్ స్కిల్ అనాలిసిస్ ద్వారా చక్కగా మిమ్మల్ని మెరుగుపరుస్తుంది. దీని ప్రయోజనం ఏమిటంటే ఎఫెక్టివ్ ప్రిపరేషన్, సమయానికి పూర్తి చేయటం, ట్రైనీ ఆత్మవిశ్వాసాన్ని తెలియపరుస్తుంది. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.